క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకున్నాం. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాద వాగ్దానం. ఈ వచనము మన జీవితంలోని ప్రతి కదలికపై దేవుని దీవెన ఉందని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మన జీవితం అనేక ప్రయాణాలతో నిండి ఉంది. ఇంటి నుండి బయటకు వెళ్ళడం, పనికి వెళ్ళడం, జాబ్కి వెళ్ళడం, తిరిగి ఇంటికి రావడం, ఇవన్నీ కూడా మన రోజువారీ జీవితం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ ప్రతి అడుగులో నేను ఉన్నాను, నీ ప్రతి ప్రవేశంలో, ప్రతి నిష్క్రమణలో నేను నిన్ను దీవించెదను అంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది భయంతో జీవిస్తూ ఉన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యల మధ్య ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ ఈ వచనం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని దీవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం నమ్మాలి. దేవుని దీవెన మన జీవిత ప్రారంభంలోనే ఉంటుంది. లోపలికి వచ్చినప్పుడు అంటే మన ప్రతి ప్రారంభం దేవుని చేతిలో ఉందని అర్థం. మన రోజు ప్రారంభం, మన పని ప్రారంభం, మన ప్రయాణం ప్రారంభం, ఇవన్నీ కూడా దేవుని దీవెనతోనే మొదలవుతాయి. యోసేపు జీవితాన్ని చూస్తే అతని ప్రారంభం కష్టాలతో నిండినప్పటికీ కూడా దేవుని దీవెన యోసేపుని ఎక్కడికైనా తీసుకెళ్ళింది. దేవునితో ప్రారంభమైన జీవితం ఎప్పుడూ దీవెనతోనే కొనసాగుతూ ఉంది. యోసేపు జీవితాన్ని దేవుడు తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆశీర్వాదంతో నింపాడు. దేవుని దీవెన మన ప్రయాణంలో కూడా ఉంటుంది. వెలుపలికి వెళ్ళినప్పుడు అంటే మన ప్రయాణం, మన పని, మన రోజువారీ జీవితం అంతా కూడా దేవుని కాపుదలలోనే ఉందని అర్థం. మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు అనేక ప్రమాదాలు, అనుకోని పరిస్థితులు ఎదురవ్వచ్చు. కానీ దేవుడు మనకు రక్షణగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణించినప్పుడు దేవుడు మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభం ద్వారా వారిని నడిపించాడు. అలాగే ఈ రోజుల్లో కూడా దేవుడు మన ప్రయాణాలను కాపాడుతూ ఉన్నాడు. దేవుని దీవెన ఉన్న చోట ప్రమాదం అనేటువంటిది భయపెట్టదు. దేవుని దీవెన మన తిరిగి రావడంలో కూడా ఉంటుంది. మనము తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కూడా దేవుని కృప మనతోనే ఉంటుంది. సురక్షితంగా ఇంటికి చేరడం కూడా దేవుని యొక్క కాపుదలే. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను నా శక్తితోనే వచ్చాను అని చెప్పేసి. కానీ నిజానికి ప్రతి శ్వాస, ప్రతి అడుగు దేవుని కృప వల్లే సాధ్యమవుతుంది. మన ప్రయాణం మొదలు, మధ్యము, ముగింపు ఇవన్నీ కూడా దేవుని చేతిలోనే ఉంది. మనం ఎలా జీవించాలి, ఇంత చేసినటువంటి మన దేవునికి మనం ఏ విధంగా జీవించాలి అంటే ఈ యొక్క వాగ్దానము ప్రకారము దేవుని మీద నమ్మకంతో జీవించేటువంటి వారికి మాత్రమే ఈ వాగ్దానం వర్తిస్తుంది. అవిశ్వాసులకు, అల్ప విశ్వాసులకైతే ఏమాత్రం కూడా వర్తించదు. అందుకే మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవునికి ప్రార్థన చేయాలి, ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి, భయాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసంతో జీవించాలి, ప్రతి అడుగులో దేవుని మార్గదర్శకత్వం కోరాలి. మన ప్రవర్తనను ఆయనకు అప్పగించాలి. మన ప్రవర్తన అంతటి మీదకి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడే మనం ఈ వాగ్దానం అంతటిని, ఈ యొక్క ఆశీర్వాదాలను మనము సొంతం చేసుకోగలం. మన జీవితం అనిశ్చితులతో నిండి ఉండొచ్చు, కానీ మన దేవుడు స్థిరమైనటువంటి వాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుండి వచ్చినా ఆయన దీవెన మనతోనే ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28:6వ వచనం మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంది. మన జీవితం యాదృచ్ఛికం కాదు, అది దేవుని దీవెనతో నడిపించబడుతున్నటువంటి ఒక జీవిత ప్రయాణం. కాబట్టి భయపడవద్దు. ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఆందోళన చెందొద్దు. ప్రతి అడుగులో దేవుని మీద ఆధారపడండి. అప్పుడు ఆయన మీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, మీరు వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతారు.
కాబట్టి ప్రియులారా, ఆయనతో మీరు నమ్మకము విశ్వాసంతో ముందుకు సాగాలని మీకు నేను ప్రభువు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతామని నీవు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నీ మీద విశ్వాసం ఉంచినటువంటి, నీ మీద ఆధారపడుతున్నటువంటి ప్రతి బిడ్డ ఈ యొక్క వాగ్దానాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, సొంతం చేసుకున్నట్లు మీరు సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.